పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్కారం అండి. నమస్కారం మేడం, ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మేడం. శుభాకాంక్షలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా చేసుకుంటారు వారి వారి స్థాయిని బట్టి. వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైనటువంటి విషయంగా కూడా ఖచ్చితంగా చూస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని అసలు ఖచ్చితంగా ఎలా చేసుకోవాలి, ఏమేమి మిస్ అవ్వకూడదు, ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వకూడదు అనేవి ఏమైనా ఉంటాయా, ఎట్లా అమ్మవారి అనుగ్రహం మేము పొందొచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే అమ్మ. ఇప్పుడు మన పౌర్ణమికి ముందుగా, అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం తప్పకుండా చేయవాలని. ఫస్ట్ మనకి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పిన దేవత ఎవరంటే సార్మతి అని ఒక అమ్మవారు. సారుమతి. సో ఆమె ఫస్ట్ టైం చేశారు. ఆమెకు అమ్మవారు కళలో వచ్చి ఆమెకు చెప్పడం జరిగింది. తర్వాత ఆమెతో పాటు చాలా మందిని కూడా కూర్చోబెట్టి ఆమె చేయించింది. ఎందుకంటే ఆ మంచి ఫలితాలు మనకొకటే కాదు, అందరికీ కూడా లభించాలని చెప్పి నేర్పించింది ఆమె. ఇవి ఎందుకు నేను నమ్ముతున్నానంటే, ఇలానే లక్ష్మీదేవి ఇప్పుడు నాకు కూడా వచ్చి కుబేర లక్ష్మీ వ్రతం గురించి చెప్పింది అప్పట్లో. సో అది వచ్చి చాలా మంది మన ఒక్కటి బాగుండడం కాదు, మనం కూడా అసలు అందరికీ మంచిగా చేయించి వాళ్ళకి కూడా రెమెడీస్ అందాలనే ఒక ఉద్దేశంలో ఏం చేశామంటే, ఈ కుబేర లక్ష్మి వ్రతాన్ని కూడా పాటించేదానికి అసలు కేరళలోంచి, అదే కొల్లిమలలోంచి పూజలు చేయించి వాళ్ళకి పంపించేది ఉండేది. సో దాని తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని అసలు అమ్మవారు నడిచిన గెజ్జల సౌండ్ కూడా వినిపించింది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇదే మన లైవ్ ప్రోగ్రాంలో కూడా అసలు చాలా విషయాలు మాట్లాడి ఉన్నారు మన క్లయింట్లో కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని దేవతలు ఏం చేస్తారంటే, ఎవరికైనా ఒకరికి కళలో వచ్చి ఇలా జరిగితే మంచిది, ఇలా పూజ చేసుకోండి, మీ లైఫ్లో అన్నీ బాగుంటుంది అని చెప్పడం కూడా నిజంగా చెప్పాలంటే ఎట్లా వరలక్ష్మి వ్రతం మనకు శార్మతి అనే అమ్మవారి వల్ల తెలిసిందో, అలానే కొన్ని పూజలు కూడా ఏమవుతుందో కొంతమంది వల్ల తప్పకుండా తెలుస్తుంది. మీకు ఎట్లా అమ్మవారు చెప్పడం అంటే నాకు వచ్చి ఏమవుతుందంటే, అసలు మేము అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళము. అంత ముందుగా చాలా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళం. బిజినెస్లో ఎక్కువ లాస్ అయింది. లాస్ అయిన తర్వాత ఏమైందంటే, మా అత్తమ్మ మేము అంతా అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు అసలు ఆమె వేరే ఫ్లోర్లో ఉంది, నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను, ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. యాక్చువల్గా ఏమైందంటే, ఆమెకు వచ్చి అసలు అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఇట్లా అసలు నేను లక్ష్మీదేవి ఇలా పూజ చేసుకోవాలి, ఇలా ఇన్ని రోజులు చేసుకోవాలని. సేమ్ అదే టైం నాకు వచ్చి అక్కడ చెప్తుంది అనమాట. ఇది కళలోనా నిజంగానా? ఇది వచ్చి ఎట్లానంటే నైటే, కానీ ఇది వచ్చి మాకు అర్థం కాలేదు. అది ఎట్లానంటే, మనం వచ్చి డైరెక్ట్ కూర్చున్నా కూడా మనకి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు, కానీ మనకు వినిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. సేమ్ అట్లానే ఆమె కూడా సేమ్ అది ఎట్లా అత్తమ్మా నీకు కూడా అదే టైం ఇట్లా చెప్తున్నారు అది అంటే, సరే అని చెప్పి అసలు ఆమె చెప్పడం, ఆమె సగం చెప్తుంది, నేను సగం, కరెక్టే, మరి ఇద్దరికి ఎట్లా మరి తెలుస్తుంది. అప్పుడు నేనేం చేశానంటే, సరే అని చెప్పి ఆ పూజలు అసలు అప్పట్లో మొదలు పెట్టాము. అప్పుడు కుబేర లక్ష్మి పూజలని 72 రోజులు చేసాం. కంటిన్యూస్గా. కానీ జనరల్గా మంత్లీ పీరియడ్స్ వస్తాయి, లేడీస్గా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే, ఈ పూజ మన వల్ల చేయడానికి వీలు కాకపోతే, ఎవరైతే అసలు ఇప్పుడు భర్త స్థానంలో ఉండి భర్త చేయవచ్చు, లేదు ఇప్పుడు మా అత్తమ్మ చేయవచ్చు, ఇట్లా ఎవరైనా ఒకరు అది పూజ కంటిన్యూ చేయాలన్నమాట. అలా 72 రోజులు చేసి లాస్ట్ డే మంచిగా పెద్ద లెవెల్లో పూజ చేయించాం మేము. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దాని తర్వాత మీకు ఎప్పుడు అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది రాదు అనేది ఆ మాట అమ్మవారు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు అనేది రాదు అని చెప్పిన మాట నిజం. సేమ్ అలానే ఉంది. అక్కడి నుంచి మీరు మళ్ళీ మంచిగా రావడం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ పూజ మొదలుపెట్టిన 3 రోజులకే అమ్మవారు గెజ్జల సౌండ్ ఇంట్లో వినిపిస్తుంది. అసలు మనకి ఎట్లానంటే, కొంచెంసేపు సైలెంట్గా మనం ఆగి ఉంటే అమ్మవారు అసలు నడుస్తున్న గెజ్జల సౌండ్ మళ్ళీ సరే ఆమె ఏందో ఇలానే 3 times పైన ఇట్లా వచ్చి, దాని తర్వాత మనలో వచ్చినప్పుడు అర్థమైంది, ఓ అమ్మవారిదా వచ్చింది అట్లా అనేసి. సో ఈ విషయం మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, వరలక్ష్మి వ్రతం ఎంత అవసరమో అలానే కుబేర లక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఆ రోజు చేసుకోవచ్చా మేడం? ఆ రోజు చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చెప్తారా మన వాళ్ళకి? ఇప్పుడు చేసుకోవచ్చు తప్పకుండా. ఇప్పుడు మనం మామూలుగా వరలక్ష్మి వ్రతానికి ఏంటంటే, కలసం పెట్టి నార్మల్గా అసలు ఎంత నియమ నిష్టలతో ఉండి అసలు చాలా మందిలో అవి అంటే అమ్మవారి కలసం పెట్టి పూజ చేయిస్తాం. అయితే ఈ పూజ కూడా ఏంటంటే, అసలు కుబేరుడికి సంబంధించింది కొన్ని వశ యంత్రం ఉంటుంది. కుబేరుడికి సంబంధించిన యంత్రము,
తర్వాత ఆయనకు సంబంధించిన కాయిన్స్ ఉంటుంది, ఇవన్నీ వేసి ఆయన కొన్ని వశీకరణ మంత్రాలు ఉంటుంది. సో అదంతా చాంటింగ్ చేసుకొని ఆ కుబేరుడి ఫోటో పెట్టి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తప్పకుండా ఐశ్వర్యం వస్తుంది. అయితే వీళ్ళు 9 రోజులైనా తప్పకుండా చేయాలి. మనం వచ్చి 72 రోజులు చేసాం, వాళ్ళ వల్ల ఒకవేళ వీలైతే చేయవచ్చు. 9 రోజులైనా ఖచ్చితంగా చేయాలి. అలా చేసుకోవడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకి అంత మంచి ఫలితం ఉంటుంది. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే మేము ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేస్తున్నామండి, వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, కుబేరుడికి సంబంధించిన పూజలు కూడా చేస్తున్నాం, కానీ ఫలితం లేదని కొంతమంది చెప్పేది విని ఉంటాం. అది ఎందుకు అట్లా ఉంటుంది అంటే వాళ్ళ జాతకంలో ధనస్థానం, ఇప్పుడు వాళ్ళ కన్యా లగ్నం అనుకోండి, సెకండ్ హౌస్ వచ్చి శుక్రుడు హౌస్, అక్కడ మాంది గ్రహం ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే వరలక్ష్మి వ్రతం కూడా చేయడానికి ఇవ్వదు. చాలా మందిలు కలసం పెట్టుకుంటారు, అదే రోజు ఏదో ప్రాబ్లం వస్తుంది చెప్తూ ఉంటారు. ఇలా చాలా మందిలు కూడా మన దగ్గర చెప్పడం విని ఉన్నాం. అంటే అది ఎందుకు వాళ్ళకి చేయనివ్వట్లేదు అంటే ఆ 2వ స్థానం అనేది ధనస్థానంలో మాంది గ్రహం ఉంటే వాళ్ళకి చేయనివ్వదు. అలానే కుబేరలక్ష్మి పూజ కూడా వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా చేయనివ్వదు, చేసిన ఫలితం లేదునంట. సో ఆ నెగిటివ్ రిమూవ్ అయితే వాళ్ళకి తప్పకుండా ఆ వరలక్ష్మి పూజ కానీ కుబేరలక్ష్మి పూజ కానీ వాళ్ళకి ఫలితం అనేది వస్తుంది. అది రిమూవ్ అవ్వాలి అని అంటే వాళ్ళ జాతకానికి సంబంధించి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. అవును, అప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. అవును, రైట్. ఒకవేళ కాదు మేము ఇట్లా కుబేరుడికి సంబంధించి యంత్ర సహితంగా చేసుకోవాలనుకుంటే మీకు కాంటాక్ట్ చేస్తే మీరు ఇస్తారా? తప్పకుండా చూడాలి, అప్పుడు కూడా జాతకాలు చూసే చేసుకోవాలి. ఎందుకంటే జాతకం చూసి చేసుకున్న తర్వాత ఇంతవరకు మన దగ్గర చూపించుకుని ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాము, మేము ఇలా ఫాలో అయినా మంచిగా అయినామని 100% ఛాలెంజ్ చేసి ఉన్నాను నేను. వాళ్ళకి రిజల్ట్ ఇచ్చున్నాము, 100% రిజల్ట్ అనేది. అవును, అదైతే వస్తుంది. ఎందుకంటే నా క్లయింట్లే చాలా మంది మాట్లాడి ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాను అట్లా అనేసి. ఇప్పుడు ఒక క్లయింట్ మాట్లాడాం, వాళ్ళ ఫాదర్ గురించి కూడా చేయించాను చెప్పారు చూడండి, అది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిన వాళ్ళే. సో అట్లా ఇంకొక అతను ఫస్ట్ కోర్టు కేసు అని అన్నారు చూడండి, తను ఇవాళ ఫైనాన్షియల్ గా బాగున్నామని చెప్పారు కదా, ఆయన కూడా పూజలు చేసుకున్నారు. ఖచ్చితంగా మన క్లయింట్కి అయితే ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర అసలు కన్సల్ట్ అవుతున్నారంటే వాళ్ళకి అవి లక్ష్మీ కుబేర పూజ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. సో వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది పొందుతారు. కానీ ఎవరైనా కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే వాళ్ళకి పూజలు చేసుకోవడానికి వీలు కాదు అనే వాళ్ళకి అసలు అక్కడనే చేపిస్తాం. అయితే మాక్సిమం క్లయింట్ చేతితోనే చేపిస్తాం, వాళ్ళ చేతితో వారు చేసుకునేలాగా చెప్తారు. అవును. సో ఇట్లాంటి సమస్యలతో ఉన్నాము, అలాగే కుబేరుడికి సంబంధించి ఆ యంత్ర సహితంగా మేము పూజ చేసుకోవాలి అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఏంటి ఇబ్బంది మీకు ఇస్తోంది, ఆర్థికంగా మిమ్మల్ని ఏది ఇబ్బంది పెడుతుంది అనేది ఒక ఎనలైజేషన్ అనేది తీసుకున్న తర్వాత మీరు రెమెడీస్ చేసుకున్న తర్వాత మీరు చేసే ప్రతి పూజ కూడా ఫలిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.